శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శనిగారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదను కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతోంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి 6 ఏప్రిల్ నుంచి 12 ఏప్రిల్ వరకు గల కాలానికి 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది. దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు గాని, శుక్రాచార్యుల వారు గాని ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరు పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి తెలియచెప్తున్నాను. అంటే 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోండి. నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతిరోజు 51 సారి చదువుకోవడం చాలా చాలా మంచిది. ఇది కొంచెం గాఢత ఎక్కువగా కనిపిస్తోంది. జీవస్థానం అయినటువంటి దశమ స్థానంలో 5 గ్రహాల కలయిక కనిపిస్తుంది. 5 గ్రహాలలో మనకి 2 గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగ రీత్యా మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. కానీ మిగతా 3 గ్రహాలు శనిగారు గాని, అలాగే బుధుడు గాని, అలాగే రాహువు గాని వీరు ముగ్గురు యొక్క స్థితి దశమ స్థానంలో అంత బాగుండని కారణం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి, మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉంటాయి. అలాగే మీ వ్యక్తిగతమైన జీవితంలో కూడా కొన్ని అపనిందలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దైవ కార్యాల మీద చాలా వరకు ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వగృహ నిర్మాణంలో కొన్ని రకాలైన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో కూడా చెప్పుకోదగ్గంత ఐకమత్యం కనబడబోవడం లేదు. అయితే ఏదైనా లాభాలలో మనము పెట్టుబడులు పెడదామా, ఏదైనా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదిద్దామా అనే ఆలోచనలు బాగా వస్తాయి. కానీ ఈ ఆలోచనలకి ఇప్పుడు స్వస్తి చెప్పండి. ఇంకా పూర్తిగా లాభాల బాటలోకి వెళ్ళలేదు మీరు. అలాగే రుణాలు మీరు పూర్వం ఎవరికైతే రుణాలు ఇచ్చి ఉన్నారో ఆ రుణాలు మళ్ళీ మీరు వసూలు చేసుకునే క్రమంలో కొంత ధనము నష్టపోవలసి వస్తుంది.
కొన్ని రకాలైనటువంటి మాటలు, అపనిందలు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంత గొప్పగా లేదు. ఆరోగ్య జీవితంలో కూడా అంత చాలా బాగున్నాం మనము అనుకునేటంతగా లేదు. ఆరోగ్యం సతాయిస్తుంది. అనారోగ్యానికి చాలా కారణాలున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో సంతృప్తి ఉంటూ ఉన్నప్పటికీ అసంతృప్తి అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. చర్మ వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే చర్మ వ్యాధులకు సంబంధించి తప్పనిసరిగా సేవ చేయవలసి ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా ఇంకా కొన్ని రకాలైనటువంటి దోషాలు ఏమన్నా మిగిలిపోయాయా అనేది మీరు ఒకసారి జాతకం చూపించుకొని కూడా తెలుసుకోండి. మీరు పితృవర్గ రీత్యా ఏవైనా పరిహారాలు లోగడ చేసుకొని ఉన్నట్లయితే సరి, లేని పక్షంలో ఇప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఒకసారి జాతకం చూసి కన్ఫర్మ్ చేయించుకోండి. అలాగే రవిరాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా పఠించండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాయ కష్టం పెరుగుతుంది. అలాగే విద్యార్థులకి కూడా ఇంకా కొంత కష్టపడి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత అంత బాగా లేదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి చతుర్థ స్థానంలోకి వచ్చి కేతువు గారితో కలిసి ఈ పంచగ్రహాలు ఎక్కడైతే మీనరాశిలో కలిసి ఉన్నాయో వారి యొక్క దృష్టి మొత్తం కన్యా రాశి మీద పడుతూ ఉంది. ప్రతి విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఎక్కువగా మీకు అనుమానాలు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎవరైనా మనని తప్పుగా డైరెక్షన్ ఇస్తున్నారేమో, మనము కింద పడిపోవడానికి అవన్నీ మనం పాటించినట్లయితే మనం మళ్ళీ జీవితంలో కోలుకోలేని స్థితికి వస్తామేమో, అలాగే ఎవరైనా మనని నమ్మించి మోసం చేస్తున్నారేమో అనేటటువంటి ఆలోచనలు బాగా ఎక్కువ అవుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. కళాకారుల విషయంలో మటుకు కొంచెం ఉన్నత స్థితి ఉంటుంది. ఇది చెప్పుకోదగినటువంటి పరిహారంగా చెప్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోండి. మానసికమైన సంతృప్తితో ఉండండి. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.